క్రికెట్ ఒక ఆట కాదు, మనకు జీవితం గురించి గొప్ప పాఠాలు నేర్పుతుంది. ఒకడు ఆడాలని నిర్ణయించుకుని బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగుతాడు. అదే సమయంలో అతన్ని ఔట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకొకడు బంతి పట్టుకుని ఎదురుగా నిలుస్తాడు. జీవితం కూడా అంతే. మనం గెలవాలని ముందుకు అడుగు వేస్తే మనని ఓడించడానికి ఎవరో ఒకడు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇంకో విషయం ఏమిటంటే బ్యాట్స్మెన్ ఒక్కడే వస్తాడు, బౌలర్ ఒక్కడే వస్తాడు, కానీ ఫీల్డింగ్లో మాత్రం 10 మంది ఉంటారు. ఎందుకంటే మనం విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే మన ఓటమి కోసం ఒక్కరే కాదు, ఒక గుంపే సిద్ధంగా ఉంటుంది. ఓడించడానికి సహకరించేవాళ్లు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారు. మూడో పాఠం మరింత ముఖ్యమైనది. బ్యాటింగ్ చేసేవాడు, బౌలింగ్ చేసేవాడు, ఫీల్డింగ్లో నిలిచేవాళ్లు వీళ్లే మనల్ని తప్పనిసరిగా అవుట్ చేస్తారో అనుకోవద్దు. మనతోనే ఉన్న రన్నర్ తప్పుగా పరిగెత్తి సరైన సమయానికి తిరిగి రాకపోతే మనమే అవుట్ అవుతాం. అర్థం ఏమిటంటే జీవితంలో శత్రువుల పట్ల మాత్రమే కాదు, మనతో పాటు నడిచే స్నేహితుల పట్ల కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.